వారణాసి నేతన్నలు బనారసి చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవారు. భారత సైన్యాన్ని సన్మానించేందుకు ప్రత్యేక ఆపరేషన్ సింధూర్ చీరను రూపొందించారు. ఇటీవలే జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ధైర్య సాహసాలను గౌరవించేందుకు నేతన్నలు ఈ చీరను సృష్టించారు. ఈ చీరపై ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన S-400, రాఫెల్, బ్రహ్మోస్ మిసైల్, INS విక్రాంత్ వంటి ఆయుధాలను డిజిటల్ ప్రింట్తో పట్టుపై చిత్రించారు. భారత సైన్యంతో ఐక్యతను చాటేందుకు ఈ చీరలను తయారు చేశారు. ఈ చీరలను సైనిక అధికారులైన వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీలకు బహుమతిగా ఇవ్వాలని నేతన్నలు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించి పాకిస్తాన్కు బలమైన సందేశం ఇచ్చారు. అందుకే వారికి ఈ చీరలను బహుమతిగా అందజేయాలని నిర్ణయించారు. ఈ చీరలు భారత సైన్యం యొక్క 3 విభాగాల ధైర్య సాహసాలను ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయి. S-400, రాఫెల్, బ్రహ్మోస్ మిసైల్, INS విక్రాంత్ వంటి ఆయుధాలతో పాటు సైనిక చిహ్నాలను డిజిటల్ ప్రింట్తో చీరపై చిత్రీకరించారు. ముఖ్యంగా దేశ రక్షణలో సుదర్శన చక్రంగా భావించే S-400ను ప్రముఖంగా చూపించారు. ఇప్పటివరకు 15 చీరలను తయారు చేశారు. డిమాండ్ ఉంటే మరిన్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక వారం పాటు 5 నేతన్నలు కలిసి కష్టపడి ఈ చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ చీరలను వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీలకు బహుమతిగా ఇవ్వడం ద్వారా దేశ సైన్యంతో ఐక్యతను చాటాలని నేతన్నలు కోరుకుంటున్నారు. ఈ మహిళా అధికారులు పాకిస్తాన్కు బలమైన సందేశం ఇచ్చినందున వారికి ఈ చీరలను అందజేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ చీరలతో దేశం మొత్తం సైన్యంతో ఉందని, వారి ధైర్యాన్ని గౌరవిస్తుందని సూచించే సంకేతంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా ఈ చీరలను సైనిక అధికారులకు అందజేయాలని నేతన్నలు కోరుకుంటున్నారు. ఈ బనారసి చీరలు కేవలం వస్త్రం మాత్రమే కాదు, ఆపరేషన్ సింధూర్ విజయానికి, భారత సైన్యం యొక్క ధైర్య సాహసాలకు నిదర్శనం. వారణాసి నేతన్నలు తమ నైపుణ్యం ద్వారా దేశ గౌరవాన్ని, సైన్యం పట్ల గౌరవాన్ని చాటి చెప్పారు. सेना के नाम से क्या है कि पहलगाम घटना के बाद पूरा देश गुस्से में था और प्रधानमंत्री जी की तरफ देख रहा था। प्रधानमंत्री जी ने 24 तारीख को कहा भी था कि कुछ ऐसा होगा जो पाकिस्तान ने सपने में भी नहीं सोचा। तो फिर ऐसा ही हुआ। एक रात में ही पाकिस्तान को घुटनों के बल पे ला दिया। और हम लोग ये दर्शाना चाहते हैं कि हम लोग भारतीय सेना के साथ में हैं। प्रधानमंत्री जी हमारे सांसद हैं, तो हम लोग तब सेना के साथ में खड़े हुए हैं। ये साड़ी बनाई गई है, देखिए इसमें ये S-400 है, ये S-400 है, राफेल है, ये भारतीय सेना है, ये INS विक्रांत है। इसमें सब कुछ सेना का, तीनों सेना का शौर्य दिखाया गया है। तो ये हम लोग चाहते हैं कि PM तक जाए और प्रधानमंत्री जी इसको वितरित करना चाहें, उसको वितरित करें। ये जब ऑपरेशन सिंदूर चल रहा था, उसी समय मेरे दिमाग में आया कि हम अपने देश की सेना के लिए क्या कर सकते हैं। तो हम लोग तो व्यापारी वर्ग है, अब हम लोग का साड़ी का काम है, तो हम लोग ने यही विचार किया कि देश के सेना का शौर्य हम लोग एक साड़ी पे उतारा जाए। तो हमारे कारीगरों ने बड़ी मेहनत से इसको 1 हफ्ते में तैयार करके बना दिया। इसमें हमारे देश का सुदर्शन चक्र, जिसके वजह से आज हम सभी सेफ है, आज चाहे हम बनारस में है, चाहे जो दिल्ली में है, सब खाली इसी सुदर्शन चक्र की वजह से S-400 बनाया है, राफेल बनाया है, ब्रह्मोस मिसाइल बनाया है, जिसने पाकिस्तान को पूरी तरह से पस्त कर दिया। और हमारे थल सैनिक, आप देखिए ये पूरे थल सैनिक इसमें यहाँ पे आपको दिखाई जाएंगे। INS विक्रांत, जिससे पाकिस्तान ने इतना खौफ खाता है कि वो उसको खाली नाम सुन के वो डर जाता है। तो ये सब हम लोग ने इसमें बनाया है। भैया हम लोग काशी में, बनारस की साड़ियाँ तो वर्ल्ड फेमस है और हम लोग को साड़ी का व्यवसाय, तो हम लोग इसके अलावा कुछ भी अपना हुनर दिखा के सेना के प्रति समर्पण नहीं दिखा सकते। हमारे पास केवल एक यही जरिया है, यही एक हुनर है। तो हम अपने हुनर, अपने जरिए से अपने देश के लिए जो हो सकता है वो करने के लिए तैयार है।